హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన హైదరాబాద్ ఆటోనగర్లో మీరు చూస్తుంది అశోక్ లేలాండ్ 18 డై ట్రైలర్. ఈ వెహికల్ అయితే వైజాగ్ టు ఆటోనగర్కి అయితే టీఎంటీ రాట్లు అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ డ్రైవర్ అన్న వాళ్ళకు ఆటోనగర్ కరెక్ట్ అడ్రస్ అయితే తెలియక ముందుకు వచ్చారు. అన్నవాళ్ళు అడ్రస్ కనుక్కోవడం కోసం వెహికల్ అయితే సైడ్కి ఆపారు. అదే ప్లేస్లోనైతే ఇంతకుముందు పైప్ లైన్ వేసారనే విషయం అయితే వాళ్ళకి తెలియదు. వెహికల్ అయితే అక్కడ దిగబడడం జరిగింది. అన్న వాళ్ళు అయితే వెహికల్ వెళ్తుందేమో అని చాలా చాలా కష్టపడుతున్నారు. ఎంత ట్రై చేసినా కానీ వెహికల్ అయితే సతాయిస్తుంది తప్ప వెళ్ళట్లేదు. తోడి వాళ్ళకి చేతులు వస్తుంది అని చెప్తున్నారు, కానీ వెహికల్ అయితే వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. ఇంతకుముందు పైప్ లైన్ కోసం అయితే ఏ విధంగా దూడారో అదే విధంగా అయితే వెహికల్ అన్న వాళ్ళు అయితే ఆ పైప్ లైన్ మీదనే రావడం జరిగింది. ముందు కొంచెం సతికింది వెహికల్ వచ్చినప్పుడు. అన్న వాళ్ళు దాన్ని గమనిస్తేనైతే దిగబడకపోవు. అదే విధంగా అన్న వాళ్ళు ముందుకు వెళ్ళారు. అక్కడ మొత్తం కూర్చుంది వెహికల్ అయితే. హౌసింగ్ మొత్తం కిందానింది. చాలా ఇబ్బంది పెడుతుంది. వెహికల్ అయితే వెళ్ళే పరిస్థితే లేదు. ట్రాలీ టైర్లు కూడా మొత్తం దిగబడడం జరిగింది. పైప్ లైన్ మీదనే ఉన్నాయి కదా టైర్లు అనేది. అందుకని అయితే కొంచెం సతికడం బాగా సతికి కిందికి అయితే ఒత్తుకోవడం జరిగింది. అన్న వాళ్ళు కొంచెం వెనక ముందు కొట్టడం వల్ల ఇంకొంచెం ఆయనతో కిందికి పోయినాయి. మళ్ళీ వెహికల్ అనేది వెయిట్ మీద ఉంది, లోడ్ మీద ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ దిగడానికి ఛాయిస్ ఉంది. వెహికల్ మీద అయితే 52 టన్నుల వెయిట్ ఉంది. వెహికల్ అన్న వాళ్ళని కనుక్కుంటే ముందు మంచిగా ఉంది కదా అన్నట్టుగా అయితే రావడం జరిగింది. ముందు అయితే ఏం సతాయించకుండా వచ్చింది కదా అని వచ్చినాం, కానీ అనుకోకుండా ఒక్కసారి అయితే కిందికి దిగబడడం జరిగింది. అట్లా అయితే అనేది మేము అనుకోలేదని చెప్తున్నారు. హౌసింగ్ టైర్ల దగ్గర అయితే అన్న వాళ్ళు అయితే చాలా తోడారు. అట్లనే వెళ్తుందేమో అన్నట్టుగా. ఎందుకంటే ఒకసారి హైట్ కావడం జరిగింది. ముందు రోడ్డు కదా, డాంబర్ రోడ్ ఉండడం వల్ల ముందు ఏంటంటే హైట్ ఉంది. అట్లా తోడడం వలన వెళ్తుందేమో అని ట్రై చేశారు చాలా వరకు. ఆటోనగర్లో బాడీ బిల్డింగ్ షెడ్లో మంటా క్లాక్స్ మహేష్ అన్న వెహికల్ దగ్గరికి వెళ్ళొస్తుంటేనైతే ఇది కనిపించింది. అయితే ఈ వీడియో తీసి అయితే పెడదాం అన్నట్టుగానైతే ఈ వీడియో తీశాను. ఇక్కడ ఒకసారి వీళ్ళ మధ్యలో చూడండి, హౌసింగ్ మొత్తం మట్టిలోనైతే ఇరుక్కుపోవడం జరిగింది. హౌసింగ్ ఇరికినాక వీల్స్ ఎంత తిప్పినా వేస్టే కదా, మొత్తం అయితే వాటికి సపోర్ట్ లేకుండా అయిపోయింది. హౌసింగ్ అనేది అయితే మట్టిలో మంచి పర్ఫెక్ట్ కూర్చున్నది. అన్న వాళ్ళు అయితే ఎంత మట్టి తోడినా కానీ ఆ మట్టి అనేది రావట్లేదు. అన్న వాళ్ళు అయితే జేసీబీని పిలిచారు, వస్తుందని చెప్పారు. అందుకే మట్టి అయితే దానికి కొంచెం సాఫ్ట్గా చేద్దామన్నట్టుగా చేస్తున్నారు. మొత్తం మీద అయితే జేసీబీ వచ్చింది. అన్న వాళ్ళు అయితే వెనక పెట్టి ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా జేసీబీ నుంచి అయితే కావట్లేదు. వెహికల్ ఉత్తనే తిరుగుతుంది తప్ప ఎంత ట్రై చేసినా వెహికల్ వెనకకు రావట్లేదు, ముందుకు రావట్లేదు. అన్న వాళ్ళు అయితే చూశారు. ఇంకో జేసీబీని అయితే పిలిచారు. అది కూడా వస్తుందని చెప్పారు, కానీ రావలేదు. ఇంకా లారీ అన్న వాళ్ళ దగ్గర, జేసీబీ అన్న వాళ్ళ దగ్గర అయితే ఎటువంటి రూఫులు లేవు. రూఫ్ కట్టి ముందు నుంచి గుందామని ట్రై చేద్దామంటే లేవు. మధ్యాహ్నం నుండి వెహికల్ దిగబడి సతాయించి అయితే అన్న వాళ్ళు అయితే ఏం తినలేదంట. పక్కనే పుచ్చకాయ అమ్ముతుంటే అన్న వాళ్ళు అయితే కొనుక్కొని తినడం జరుగుతుంది. చూడండి, మొత్తానికి అయితే అన్న వాళ్ళు పిలిచిన రెండవ జేసీబీ కూడా వచ్చింది. వెనకనైతే సపోర్ట్ చేశారు. చూడండి, రెండింటిని పెట్టి నెడుతున్నారు. కానీ అట్లా కూడా చాలాసేపు అయితే ఇబ్బంది పెట్టింది, వెళ్ళలేదు. లాస్ట్కి మొత్తం మీద అయితే అటు నెట్టి ఇటు నెట్టి అయితే వెహికల్ అయితే అన్న వాళ్ళు 2 జేసీబీలు పెట్టి ఎరదీశారు. చూడండి, అన్న వాళ్ళకి అయితే ఎంత హ్యాపీగా ఉందో. మస్తు ఇబ్బంది పడ్డారు మధ్యాహ్నం నుండి అయితే అన్న వాళ్ళు. గోడ మీద గిరికే ఇక నేను దొరకన్నట్టు ఏం పోతుంది వెహికల్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.